కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. స్వాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చింది. కన్యాశుల్కంలో మాట నన్ను ఎప్పుడు వీలైతుంటే అప్పుడంతా వాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా. ఇదంతా ఎందుకంటే ఫిబ్రవరి 28వ తారీఖున ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ పైన దాడి చేసింది. ఫస్ట్ డేనే ఆ దేశ అధ్యక్షుడిని సుమారుగా 300 మంది సైనికాధికారులను అందరినీ కూడా చంపివేసింది. యుద్ధం కొనసాగుతూ ఉంది. సరే, ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ని చాలా సులభంగా ఓడించవచ్చు. ఇరాన్ యొక్క మత గురువు అయతుల్లా అలీ ఖమేనీ చనిపోగానే ఇరాన్ సరెండర్ అవుతుంది అనుకున్నారు అమెరికా, ఇజ్రాయెల్. కానీ ఇరాన్ మళ్ళా తిరిగి పవర్ఫుల్గా రిటాలియేట్ చేస్తుంది. ఏం చేయాలనో అమెరికాకి అర్థం కావడం లేదు. డామిట్ కథ అడ్డం తిరిగింది అంటే మనం ఒకటి అనుకుంటే జరిగింది ఇంకొకటి అన్న సందర్భం. ఇది కూడా కన్యాశుల్కంలోది గురజాడ అప్పారావు రాశారు. అయితే అస్సలు విషయానికి వస్తున్నాయి. ఇక్కడ హర్మోజ్ జలసంధి కేంద్రంగా యుద్ధం జరుగుతుంది అమెరికాకు ఇరాన్కు మధ్య. అయితే అమెరికా, ఇరాన్ ఈ రెండు కూడా ఈ షిప్ల పైన అంటే పైన ప్రయాణం చేసేటటువంటి సివిలియన్ పెట్రోలియం తీసుకుపోయేవి కావచ్చు, ఎరువులను తీసుకుపోయేవి కావచ్చు, లేదా సామాన్ని తీసుకుపోయేవి కావచ్చు, ఏమన్నా కావచ్చు, ఈ షిప్ల పైన తరచుగా దాడి చేస్తూ ఉన్నాయి. ఇది చాలా ఇరుకైన జలసంధి. 120 నుంచి 133 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఈ జలసంధి గుండానే ఇరాన్కు పోవాలన్నా సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఒమాన్, యుఏఈ, ఖతర్ వీటికన్నిటికి కూడా పోవాల్సిందే. అంటే ఒక బాణంలాగా భూమి లోపలికి సముద్ర భాగం చొచ్చుకుని వచ్చింది. దీన్ని ఇంగ్లీష్లో స్ట్రెయిట్ అంటారు. సరే, ఇదంతా ఎందుకు అంటే ఈ షిప్పుల పైన అమెరికా ఆంక్షలు విధించడం వల్ల ఇరాన్ వైపు పోయే షిప్పుల పైన అమెరికా దాడి చేస్తుంది. అట్లాగే మా అనుమతి లేకుండా ఏ షిప్స్ పోకూడదు, పోతే మేము దాడి చేస్తాము అంటున్నారు. అయితే ఈ షిప్పులలో అంటే అమెరికా ఇరాన్ షిప్పుల పైన కావచ్చు, లేదా ఇరాన్ హర్మోజ్ జలసంధి ప్రయాణం చేసే షిప్పుల పైన బాంబులు వేస్తున్నారు, దాడి చేస్తున్నారు, మిసైల్స్ వేస్తున్నారు, డ్రోన్స్ తోటి యాక్ట్ చేస్తున్నారు. కానీ ఈ షిప్పులలో పనిచేసేవారు ఎక్కువ మటుకు ఇండియన్సే ఉంటున్నారు. కాబట్టి సుమారుగా ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 20 నుంచి 25 మంది భారతీయ పౌరులు ఆ షిప్పులలో చనిపోవడం జరిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే ఆ షిప్పులు భారతదేశానికి చెందినవి కాదు. మొన్న షిప్ సైప్రస్ జెండా పైన ఉన్నటువంటి అట్లాంటా అన్న ఒక షిప్ పైన ప్రయాణం చేస్తూ ఉంటే దాంట్లో 25 మంది ఆ నావికులు ఉంటే దాంట్లో 11 మంది భారతీయులు. సరే, ఇరాన్ దాడి చేసింది. దానిపైన ఖతర్ ఆ షిప్లో ఉన్న నావికులను కాపాడింది. దాంట్లో 11 మంది అయితే సరే సర్వైవ్ అయ్యారు, ఒక్కరు మాత్రం చనిపోవడం జరిగింది. ఈ రకంగా అమెరికా చేసే దాడులలో షిప్పుల పైన కానీ ఇరాన్ చేసే దాడిలో కానీ తరచుగా ఇండియన్స్ చనిపోతున్నారు. ఆ షిప్పులేమో ఇండియావి కావు, కొన్నేమో సైప్రస్వి, కొన్నేమో గ్రీస్వి, కొన్నేమో అట్లాంటావి, కొన్నేమో పనామావి. చిన్న చిన్న దేశాలకు చెందిన పేర్ల పైన జెండాలు ఆ దేశాలు ఉంటాయి. ఆ దేశాల పైన ఉన్న జెండాలు, షిప్పులు ఇవన్నీ కానీ లోపల పనిచేసేది మాత్రం భారతీయులు. సారీ, దీంట్లో చాలా మటుకు అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ నావికులు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు తరచుగా దాడులకు గురవుతున్నారు, భారతీయులు చనిపోతున్నారు. మనకు భారతదేశానికి ఆ యుద్ధంతో సంబంధం లేకపోయినా కానీ మన ప్రజలు భారతీయులు మాత్రం చనిపోవడం చాలా బాధాకరం. దాంట్లో కొన్ని స్కిల్డ్ ఉన్నారు, అన్స్కిల్డ్ ఉన్నారు, సెమీ స్కిల్డ్ ఉన్నారు, క్యాప్టెన్స్ ఉన్నారు, ఇంజనీర్స్ కూడా ఉన్నారు. సుమారుగా 25 మంది చనిపోయారు. కాబట్టి ఇప్పుడు భారతదేశం ఒక ఆదేశం జారీ చేసింది. అంటే ఆ షిప్పుల యొక్క యజమానులకు మీరు హర్మోజ్ జలసంధి పైన ప్రయాణం చేసేటప్పుడు భారతీయులను మీరు తీసుకుని పోకూడదు, ఉపయోగించకూడదు అని చెప్పి ఆదేశం జారీ చేసింది. వివిధ దేశాలకు చెందిన షిప్ యజమానులు ఈ మాట భారత్ ఇచ్చిన ఆదేశాన్ని ఎంతవరకు పాటిస్తారో ఎంతవరకు పాటించారో మనం చెప్పలేం. కానీ భారతీయులు కూడా నేను అనుకునేది ఏంటంటే హర్మోజ్ జలసంధి పైన ప్రయాణం చేసేటప్పుడు మేము ఈ షిప్పులలో రాము, వీలైతే రాజీనామా చేసి ఇంట్లో ఉంటాము అని చెప్పేసి చెప్పాలి తప్ప రిస్క్ తీసుకోవద్దు. ఎందుకంటే అమెరికా తక్కువైంది, ఉన్మాదమే అమెరికాకు శక్తి. ఇరాన్ ఏం తక్కువైంది కాదు. కాబట్టి ఈ రెండు ఉగ్రవాద దేశాలు, రెండు గ్రూపులు కూడా దాడులు చేస్తూ ఉంటే భారతీయులు చనిపోవడం చాలా బాధాకరం, అవమానకరం. కాబట్టి ఖచ్చితంగా మేము హర్మోజ్ జలసంధి పైన ప్రయాణం చేయము అని చెప్పేసి గట్టిగా చెప్పగలిగితేనే
అట్లాగే పేరెంట్స్ కూడా మోటివేట్ చేయాలి, ప్రభుత్వాలు కూడా మోటివేట్ చేయాలి, యావత్ సమాజం, భారతీయ సమాజం కూడా మీరు అయ్యా ప్రయాణం చేయకండి, రాజీనామా చేసి ఇండియాకు వచ్చేయండి అని చెప్పగలిగితే మనము ఎంతో అమూల్యమైన భారతీయుల ప్రాణాలను కాపాడుకోగలుగుతాము. అప్పుడే మనకు ప్రపంచంలో భారతీయులకు గౌరవము లభిస్తుంది అని నా వ్యక్తిగత అభిప్రాయము. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన కంటెంట్ మీకు నిజంగానే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వస్తాయి. జై హింద్.